ఫస్ట్ చాప్టర్ లెట్స్ రీకాల్, గుర్తుకు తెచ్చుకుందాం. వర్క్షీట్ నెంబర్ 6, సబ్ టాపిక్ షార్ట్ అండ్ ఫార్మ్ ఆఫ్ నంబర్స్, సంక్షిప్త రూపం. ఫస్ట్ క్వశ్చన్, రైట్ ద షార్ట్ అండ్ ఫార్మ్ ఫర్ ద గివెన్ నంబర్స్. ఇచ్చిన సంఖ్యలకు సంక్షిప్త రూపం రాయండి అని ఉందన్నమాట. మీకు ఒక షార్ట్ కట్ చెప్తాను, చూడండి ఎలా రాయాలనేది. ఎక్కువ డిజిట్స్ ఉన్న దాంట్లో జీరోలు రాయకుండా లాస్ట్లో అంటే లెఫ్ట్ సైడ్లో ఉన్నటువంటి నంబర్ని ఫస్ట్ రాసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఫస్ట్ దాంట్లో 2 డిజిట్స్ ఉన్నాయి, ఇక్కడ 30లో, ఇక్కడ వచ్చేసి 1 డిజిటే ఉంది. కాబట్టి ఫస్ట్ యాది తీసుకోవాలా? ఎక్కువ డిజిట్స్ ఉండేది 2 డిజిట్స్ ఉన్నదే కదా 30. కాబట్టి అందులో జీరో లేకుండా ఏం రాయాలా? 3 ఒక్కటే రాయాలి. నెక్స్ట్ ఇంకాటికి అయిపోయింది అది. తర్వాత 2 డిజిట్స్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ 1 డిజిట్లో ఉన్న నంబర్ని రాయాల్సి ఉంటుంది అనమాట. కాబట్టి ఏమైపోతుంది? 31 అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ కూడా చూడండి, 2 డిజిట్స్ ఉన్నాయి 40లో, తర్వాత ఇక్కడ ఏముంది? 1 డిజిట్ ఉంది. కాబట్టి ఎక్కువ డిజిట్స్ ఉన్న దాంట్లో జీరోలు మినహాయించి మిగిలిన నంబర్ని రాయాలని చెప్పాము కదా. కాబట్టి ఏం రాస్తాం? ఇక్కడ 4 రాస్తాము. వాటికి అయిపోయింది అది. నెక్స్ట్ 1 డిజిట్ నెంబర్లో ఉన్నటువంటి వాల్యూని రాయాలి, 5 అని. కాబట్టి ఏ నెంబర్ వస్తుంది మనకి? 45 అవుతుంది. ఇక్కడ సి క్వశ్చన్లో చూసినట్లయితే మనకు 3 డిజిట్స్ ఉన్నాయి ఫస్ట్, తర్వాత 2 డిజిట్స్ ఉన్నాయి, తర్వాత 1 డిజిట్ ఉంది. ఎక్కువ డిజిట్స్ ఉన్నటువంటి 400లో జీరోస్ తీసేసుకొని కేవలము 4 మాత్రమే రాయాలా. తర్వాత 2 డిజిట్స్ నెంబర్లో 20 ఉంది కదా, అందులో జీరో తీసేసుకొని 2 ఒక్కటే రాయాల్సి ఉంటుంది. ఇంకా నెక్స్ట్ 1 డిజిట్ నెంబర్ని అలాగే రాస్తాం. 3 డిజిట్స్లో ఉన్నటువంటి నంబర్లో నుంచి జీరోస్ తీసేసి 5 ఒక్కటే రాస్తున్నాను. తర్వాత మనకు టెన్స్ ప్లేస్ వచ్చేసి 0 ఇచ్చినారు, ఇంకా 1s ప్లేస్లో 9 ఉంది కాబట్టి 9 రాశాను. కాబట్టి నంబర్ ఏమవుతుంది? 509 అవుతుంది. తర్వాత ఈ క్వశ్చన్లో కూడా 3 డిజిట్స్, 2 డిజిట్స్, ఆ తర్వాత 1 డిజిట్. కాబట్టి ఏం చేయాలా? ఫస్ట్ 3 డిజిట్స్లో ఉన్నటువంటి నంబర్ నుంచి మనం జీరోస్ తీసేసుకొని 6ను ఒకటే రాస్తున్నాను. తర్వాత 2 డిజిట్ నెంబర్లో కూడా జీరోస్ తీసేసి 4 ఒకటే రాస్తున్నాను. తర్వాత 1 డిజిట్ నెంబర్లో ఏమున్నా అదంతా అట్లనే రాయాలి. కాబట్టి ఏ నెంబర్ వచ్చింది మనకి? 647 వచ్చింది. ఆ తర్వాత ఎఫ్ క్వశ్చన్లో కూడా మనకి ఫస్ట్ 3 డిజిట్ నెంబర్ ఉంది, తర్వాత 2 డిజిట్ నెంబర్, తర్వాత 1 డిజిట్ నెంబర్. కాబట్టి ఫస్ట్ 3 డిజిట్ నెంబర్లో జీరోస్ లేకుండా 6 రాస్తున్నాను. తర్వాత 2 డిజిట్ నెంబర్లో జీరోస్ లేకుండా 7 రాస్తున్నాను. 1 డిజిట్ నెంబర్లో 4 రాసేస్తాను. తర్వాత జీ క్వశ్చన్లో కూడా 3 డిజిట్ నెంబర్, 2 డిజిట్ నెంబర్, 1 డిజిట్ నెంబర్. కాబట్టి 3 డిజిట్ నెంబర్లో జీరోస్ తీసేసుకొని 8 ఒక్కటి రాస్తున్నాను. తర్వాత 2 డిజిట్ నెంబర్లో జీరోస్ లేకుండా 5 రాశాను. 1 డిజిట్ నెంబర్లో 2 రాశాను అనమాట. సెకండ్ క్వశ్చన్, మ్యాచ్ ద ఫాలోయింగ్, కింది వాటిని జతపరచండి అని అన్నారనమాట. అంటే లెఫ్ట్ సైడ్లో మనకి షార్ట్ అండ్ ఫామ్ ఉన్నాయి, అలాగే ఎక్స్పాండెడ్ ఫామ్ కూడా ఉన్నాయి. ఏలో మనకి 325 ఉంది. ఇప్పుడు దీని యొక్క ఎక్స్పాండెడ్ ఫామ్ ఎక్కడుంది అంటే ఎట్లా ఇలా 3 రాసి 2 జీరోస్, తర్వాత 2 రాసి 1 0, 5 అలాగే రాయాలి. ఎక్కడుంది అది? లాస్ట్లో ఉంది కదా. కాబట్టి అక్కడ నుంచి కింది వరకు మనం ఏం చేయాలా? ఒక లైన్ ఇలా గీయాల్సి ఉంటుంది అనమాట. గీసాము. తర్వాత 173 ఎక్కడుంది? 173 ఎక్స్పాండెడ్ ఫామ్ ఫస్ట్లోనే ఉంది పైన. కాబట్టి చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక లైన్ గీస్తున్నాను. 100 + 70 + 3 సరిపోతుంది. నెక్స్ట్ ఏముంది? 900, ఇక్కడ ఎక్స్పాండెడ్ ఫామ్ ఇచ్చినాడు. 920 + 7 అని ఉంది. మరి ఫస్ట్ 3 డిజిట్స్లో 9 ఒకటే తీసుకుంటాం, మరి 2 డిజిట్స్లో 2 ఒకటే తీసుకుంటాం, ఇంకా 1 డిజిట్లో 7 అలాగే రాస్తాం. అట్లాంటి నెంబర్ ఎక్కడుంది మనకి? సెకండ్ ప్లేస్లో ఉంది. కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక లైన్ గీస్తాం అన్నమాట. తర్వాత 430, ఇది షార్ట్ అండ్ ఫామ్. మనకి ఎక్స్పాండెడ్ ఫామ్ ఎక్కడుందో చూద్దాం. ఎక్స్పాండెడ్ ఫామ్ ఎలా రాయాలా? ఫస్ట్ 4 రాసి తర్వాత 2 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి 2 జీరోస్ రాస్తాం. కాబట్టి 400 ఎక్కడుంది? ఇదిగో థర్డ్ ప్లేస్లో ఉంది. తర్వాత సెకండ్ ప్లేస్లో ఏముంది? 3 ఉంది కాబట్టి 3 రాసి పక్కన 1 డిజిట్ ఉంది కాబట్టి 30 రాశాను. ఇంకా 1 డిజిట్లో 0 ఉంది కాబట్టి అది రాయాల్సిన అవసరము లేదనమాట. తర్వాత 96 ఇంకా మిగిలిపోయిండేది కింద నుంచి రెండోది, కాబట్టి 90 + 6 అనమాట. థ్యాంక్ యూ. కంటెంట్ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను.